ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రేమ వ్యవహారం గురించి మనం చూస్తున్నాం కదా. అసలు పిల్లల జీవితాలు నాశనం అయిపోవడానికి ఈ పెద్దవాళ్లే కారణమా అని ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. ఆ అమ్మాయి కీర్తి అనే అమ్మాయి బొంబాయిలో సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది. ఈ సాయి అనే అబ్బాయి దుబాయ్లో ఖతార్లో ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు. చక్కగా ఇద్దరు చదువుకున్న వాళ్ళే. అయితే 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. తనే నా భర్తనని ఆ అమ్మాయి ఇంకా నమ్మకంగా పెట్టేసుకుంది. ఎప్పటికైనా మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటామని. అయితే ఆ అమ్మాయికి ఒక అక్క ఉండడం వల్ల మరి పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాతే కదా రెండో అమ్మాయికి చేస్తారు. అలా ఇంట్లో ఆలస్యం అయ్యింది. అయితే ఈ అబ్బాయి వాళ్ళ కుటుంబంలో తెలుసు, ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో తెలుసు. అయితే ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు వీళ్ళ ఇంటికి వచ్చి అడగడం జరిగింది. అయితే మొన్ననే కదా పెద్ద అమ్మాయికి పెళ్లి చేసాము, కొద్ది రోజులు ఆగండి చేస్తామని వీళ్ళు చెప్పారు. ఈలోపు ఆ అబ్బాయి మేనమామలు ఇంకొక అమ్మాయిని చూసి ఆ అమ్మాయితోటి నిశ్చితార్థానికి అన్నీ మాట్లాడేసుకుని ఆ అమ్మాయికి చీర పసుపు బొట్టు అన్నీ పెట్టేసుకున్నారు. అంటే పెళ్లికి ఓకే అని చెప్పేసుకున్నారు. ఈ విషయం కాస్త ఈ కీర్తి అన్న అమ్మాయికి తెలిసింది. పాపం మానసికంగా చాలా బాధపడింది. 8 సంవత్సరాలు నన్ను ప్రేమించి ఇప్పుడు ఇంకొక అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేస్తుంటే తిన ఏమీ మాట్లాడకుండా నాతోటి అబద్ధాలు చెప్పాడు. కనీసం నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అన్న విషయం కూడా నాకు చెప్పలేదు. ఈ అమ్మాయి మానసికంగా బాధపడి ఆ అబ్బాయిని మొత్తానికి ఎలాగైతే ఇండియాకి రమ్మని చెప్తే ఖతార్ నుంచి ఈ అబ్బాయి బొంబాయికి వచ్చాడు. ఈ అమ్మాయితో కలిశాడు. ఈ విషయం చెప్దామని అనుకున్నాడు. మొత్తానికి ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యన 8 సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ శారీరకంగా భార్యాభర్తలాగా కలిసి ఉండడం కూడా జరిగింది. అయితే ఆ అబ్బాయిని బాగా నమ్మడం వల్ల ఇంకా ఈ అమ్మాయి తనే నా భర్త అనుకుని మొత్తం సర్వం అర్పించింది. తీరా చూస్తే ఈ అబ్బాయి మేనమామల మాట తల్లిదండ్రుల మాట విని ఇంకో అమ్మాయితోటి ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు. అయితే నాకు ఏ విషయం తెలీదు, నేను ఎంగేజ్మెంట్ చేయమని చెప్పలేదు, మా వాళ్లే చేశారని ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఈ తల్లిదండ్రులు మేనమామలు చెప్పే మాట అంటే ఆ అబ్బాయి ఇష్టపూర్వకంగానే చేసుకున్నాడు. మీ అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఇంకా మీ అమ్మాయిని మా అబ్బాయి జోలికి రానివ్వకుండా చూసుకోండి అని చెప్పేసి మేనమామలు వీళ్ళకి వచ్చి వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. అంటే 8 సంవత్సరాలు తనే నా భర్త అని అనుకున్న అమ్మాయిని ఈ రోజున ఒక్కసారిగా వదిలేసి వేరే అమ్మాయితోటి ఎంగేజ్మెంట్ అని అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ ఆడపిల్లలు కూడా తెలుసుకోవాలి, 8 సంవత్సరాలు ప్రేమించిన ప్రేమకే దిక్కులేదని అంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది చెప్పండి. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ లక్షల్లో జీతాలు సంపాదిస్తూ చూసారా మానసికంగా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో. కేవలం ఈ ప్రేమ వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందని అంటే వీళ్ళకి బిడ్డ లేకుండా అయిపోయిందా? తల్లిదండ్రులు అంత కష్టపడి ఆ అమ్మాయిని అంత పెంచి పెద్ద చేసి ఈ రోజున ఆ ప్రేమించిన వాడు వదిలేశాడు అన్న కారణంతో అమ్మాయి మానసికంగా ఆ బాధను తట్టుకోలేక నన్ను ప్రేమించిన వాడు మోసం చేశాడని నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని జీవితంలో సుఖంగా ఉండలేనని అనుకుని ఆ అమ్మాయి పాపం ప్రాణాలు తీసుకుంది. అయితే ఈ అమ్మాయి చనిపోయే ముందు కూడా కుటుంబ సభ్యులతోటి మాట్లాడింది, ఆ అబ్బాయితో మాట్లాడింది, బాగా ఇష్టం వచ్చినట్టు తిట్టింది, నువ్వు నన్ను మోసం చేసావని. ఈ అబ్బాయి పెళ్లి చేసుకోబోయే ఇంకో అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కూడా ఫోటోలు షేర్ చేసి మీ ఇద్దరం ఇలా ప్రేమించుకుంటున్నాము, ఈ పెళ్లి నువ్వు ఎలా చేసుకుంటావని ఆ అమ్మాయికి కూడా ఈ విషయాలన్నీ చెప్పిందంట. అయినా సరే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిందనంటే చాలా విచిత్రంగా ఉంది. అంటే ఆడవాళ్ళకే శత్రువు అంటారు కదా, అది పరిస్థితి అనమాట. వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలిసి కూడా అవతల అమ్మాయి పెళ్లికి ఎలా ఒప్పుకుందనేది కూడా అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ డబ్బు కోసమా కులం కోసమా కూడా తెలియట్లేదు. మరి ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, బాగానే సంపాదిస్తుంది. ఇంకా కులం విషయానికి వస్తే అబ్బాయి వాళ్ళ కంటే కూడా ఈ అమ్మాయి వాళ్ళ కులమే ఎక్కువగా ఉందంట. ఆ విషయం కూడా వీళ్ళ అమ్మతోటి వాదిచ్చిందంట. అబ్బాయి వాళ్ళ అమ్మతోటి కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మీకంటే మా కులమే పెద్దది కదా, ఎందుకు ఇలా అంటారని చెప్పేసి ఆ అత్తగారును ఈ అమ్మాయి కూడా మాట అనుకోవడం కూడా జరిగిందంట. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే మా అమ్మాయి చివరిసారిగా చెప్పింది 8 సంవత్సరాలుగా అబ్బాయిని ప్రేమించింది, తనే నా భర్త అని అనుకుంది, మేము కొద్ది రోజులు పెళ్లికి ఆగమని చెప్పాము, వాళ్ళు ఆగకుండా మేనమామలు వేరే సంబంధాన్ని కుదిరిచ్చారు, ఆ బాధ తట్టుకోలేక మా అమ్మాయి చనిపోయింది కాబట్టి మా అమ్మాయి చివరి కోరికగా మా అమ్మాయికి చివరిసారి మెళ్ళలో తాళి కట్టి ఇంకా ఆ ఇంటి కోడలని అనిపించుకుని అతని భార్యలాగా మొత్తం అంత్యక్రియలన్నీ కూడా అతని చేతుల మీదుగానే చెయ్యాలి. ఆ సాయి అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం, బతుకున్నప్పుడు ఎలాగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి చనిపోయిన తర్వాత అయినా సరే పెళ్లి చేసుకుని భార్యని అనిపించుకుని ఆ కార్యక్రమాలు చేయమని చెప్పండి, మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుందని ఇప్పుడు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. అయితే ఈ అబ్బాయికి సంబంధించిన మేనమామలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కడికో పరారైపోయారు. ఈ అమ్మాయి చనిపోయిందని తెలియగానే తాళాలు పెట్టుకుని అడ్రస్ లేకుండా అయిపోయారు. బొంబాయి నుంచి ఈ అమ్మాయి బాడీని తీసుకొచ్చి ఆ అబ్బాయి ఇంటి ముందర పడుకోబెట్టి అంత్యక్రియలు చేయాలని వాళ్ళు ఆ గుమ్మం ముందే కూర్చున్నారు. మరి ఎన్ని రోజులని అలా కూర్చుంటారు? మరి బాడీని అన్ని రోజులు ఉంచడం అని అంటే పోలీసులు కూడా ఒప్పుకోరు కదా. ఆ ఊరి గ్రామస్తులు అందరూ కూడా అమ్మాయికి సపోర్ట్గా నిలబడ్డారు. 100 మంది 150 మంది వచ్చి ఆ అమ్మాయి చాలా మంచిది, ఈ అబ్బాయి మోసం చేశాడు,
అంత మంచి అమ్మాయిని వదులుకుని వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం తప్పే కదా. మరి ఖచ్చితంగా ఇప్పుడైనా సరే ఆ అమ్మాయి చివరి కోరికను తీర్చండి అని చెప్పేసి ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా అక్కడే నిలబడి ఉన్నారు. అంటే ఇది చివరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ మరి పెద్ద మనుషులు పోలీసులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆడపిల్లలు ఎలా అయినా సరే ఈ ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. పెళ్ళి అయ్యేదాకా కూడా ఈ రోజుల్లో నమ్మకాలు లేవు. ఎన్నో ప్రేమ జంటలు విడిపోయిన వాళ్ళని చూసాం. సంవత్సరాలు ప్రేమించుకుని ఇంకా మేము కలిసి ఉండలేమని ఇంట్లో పెద్దవాళ్ళు చెడగొడితే ఇంకా ఆ బాధను తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న వాళ్ళని కూడా చూసాం. చక్కగా మీ తల్లిదండ్రులు చదివించారు, లక్షల్లో జీతాలు సంపాదించుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ ప్రేమల జోలికి వెళ్ళడం ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి చూస్తే చక్కగా అంత అందంగా ఉంది. ఆ అమ్మాయి బతుకుంటుంటే వేరే సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారం వల్ల అబ్బాయిని మర్చిపోలేక ఆ అమ్మాయి మొత్తానికి మనిషే లేకుండా పోయింది. జీవితకాలం మరి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆ అబ్బాయి దుబాయ్ వెళ్ళిపోతాడు, ఇంకా అక్కడ నుంచి బయటకు రాడు, ఎక్కడో చోట సీక్రెట్గా పెళ్లిళ్ళు చేసుకుంటాడు. ఈ పోలీస్ కేసులు ఇవి అంటారా, అక్కడ దుబాయ్ వెళ్ళి ఎవరు అబ్బాయిని అరెస్ట్ చేసేవాళ్ళు ఎవరు, ఈ కుటుంబ సభ్యులను అడిగేవాళ్ళు ఎవరు. ఈ కుటుంబ సభ్యులు ఏమంటారంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాము మీ అమ్మాయిని జాగ్రత్త పెట్టుకోండి అని, మేము వేరే సంబంధం చూసి చేసుకుంటున్నాము, ఆ అమ్మాయి చావుకి మాకు ఎటువంటి సంబంధం లేదని ఈ మేనమామలు కుటుంబ సభ్యులు అందరూ కూడా సైడ్ అయిపోతారు. ఈ కేసులు తేల్తాయా చెప్పండి. ఒక కూతుర్ని పోగొట్టుకుని జీవితకాలం బాధపడేది ఎవరు అని అంటే తల్లిదండ్రులే. అంటే ఈ అమ్మాయి చేసిన తప్పుకు ఇప్పుడు తల్లిదండ్రులకి శిక్ష అనమాట. పాపం వాళ్ళ కూతురుని తలుచుకుని జీవితకాలం ఏడవలసిన పరిస్థితి. ఆ ప్రేమించిన వాడు ఓ 4 రోజులు ఎక్కడ కనబడకుండా ఉండి చక్కగా శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. అది జరుగుతున్న పరిస్థితి. చూసారా అండి కొందరు జీవితాలు ఎలా అవుతున్నాయో. పెద్దవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలండి. 8 సంవత్సరాల నుండి వాళ్ళు ప్రేమించుకుంటున్నారని అన్నప్పుడు ఏదో ఒకటి సింపుల్గా పెళ్లి చేసేసి ఉంటే అయిపోను కదా. పెద్ద అమ్మాయికి అయ్యింది ఇంకొన్ని రోజులు ఆగు అనేసరికి మరి వాళ్ళకేమన్నా తొందర వచ్చిందో లేకపోతే కావాలనే వీళ్ళని దూరం పెట్టారో మరి ఏం జరిగిందనేది అర్థం కాలేదు. కానీ ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళని అయితే మాత్రం ఈ బంధువులు అందరూ కలిసి మొత్తానికి విడగొట్టారు. ఈ అమ్మాయి లేకుండా చేశారు. ఆడపిల్లలు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. మేము ఇన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాం, అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాం అని అంటే కుదరదు. చివరి నిమిషంలో మెళ్ళలో తాళి కట్టే వరకు కూడా ఈ రోజు నా ప్రేమలు నిలకడగా ఉంటాయో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా సరే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నిజంగా అబ్బాయి మోసమే చేశాడు అనుకోండి, బతికుండి సాధించండి. ఇప్పుడు చనిపోయి ఏం సాధిస్తారు? మీరు చనిపోవడం వల్ల ఆ అబ్బాయికి ప్లస్ అయింది తప్ప మీ నష్టపోయింది మీరే కదా. అంత ప్రాణం తీసుకునే అంత పరిస్థితి ఎందుకు రావాలి? నిజంగా అమ్మాయి ప్రేమించింది కరెక్టే కానీ ప్రాణం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తుంది, మనసులో బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మర్చిపోవాలని అంటే కొంత సమయం కూడా పడుతుంది. అలా కొన్ని రోజులు ఉండుంటే ఇంకా అతని దారి అతనిది, ఈ అమ్మాయి దారి ఈ అమ్మాయి దాన్ని అలాగా కొంచెం బాధను అనుభవించి ఉండుంటే ఈ రోజున ఆ తల్లిదండ్రులు బాధ పెట్టే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ మోసం చేసిన వాడు దర్జాగా హ్యాపీగా బతికేస్తాడు. నష్టపోయింది ఎవరు? ఈ ఆడపిల్లే కదా. ఆ ప్రేమించిన వాడు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ కొన్ని రోజులు కనబడకుండా ఎటో వెళ్ళిపోతారు. ఆ కేసులు ఉండవు, ఏమేమి ఉండవు, ఏది జరగదు. అది పరిస్థితి. ఇప్పుడు కనుక ఊళ్ళోకి వచ్చి ఈ అమ్మాయికి అంత్యక్రియలు కనుక చేశారు అని అంటే ఖచ్చితంగా ఊరు జనం అంతా కలిసి వాళ్ళని కొడతారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పట్లో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కనబడరు. పోలీసులు కేసులు అని అంటాం కానీ వాళ్ళు దొరుకుతారా? ఇప్పుడు ఆ దుబాయ్ వెళ్ళి ఎవరు పట్టుకొస్తారు అతన్ని? ఆడపిల్లలు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత బాగా చదువుకున్నప్పుడు మీ కెరీర్ మీద దృష్టి పెట్టి చక్కగా సంపాదించుకోండి. ఆ ప్రేమించిన వాడు ఏ మాత్రం మోసం చేసినా సరే వాళ్ళని మర్చిపోవాలని అంటే అది మీ వల్ల కాని పరిస్థితి. ఆ అబ్బాయిని మర్చిపోలేక ఇంకొకరిని పెళ్లి చేసుకోలేక ప్రాణాలు తీసుకుంది. ఇప్పుడు అవతల వాడు ఏముంది, 4 రోజులు మర్చిపోతాడు, కుటుంబ సభ్యులందరూ అబ్బాయి బుర్ర వాష్ చేస్తారు, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారు, వేరే దేశానికి వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుతాడు. నష్టపోయింది ఎవరనంటే ఈ కుటుంబ సభ్యులు. ఇద్దరి మధ్యన పెద్దవాళ్ళు దూరిపోయి అనవసరంగా వాళ్ళ మధ్యన గొడవలు పెట్టి వేరే సంబంధాలు చూసి బలవంతంగా పెళ్లిళ్ళు చేయాలని అనుకున్నారనుకోండి, ఎవరో ఒకరి జీవితం అక్కడ నష్టపోతుంది. అప్పుడు ఆ కుటుంబ సభ్యుల జీవితకాలం ఏడ్చే పరిస్థితి. వాళ్ళ ఉసురు, వాళ్ళ పాపం, ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించక మీరు బాధపడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదనే కోరుకుందాం. పెద్దవాళ్ళు కూడా పిల్లల విషయంలో కొంచెం మనసు పెట్టి ఆలోచించండి.